హలో పడమరల వ్యూవర్స్ ఎలా ఉన్నారు? మీకో విషయం తెలుసా? అమెరికాలో ఉండి డే టు డే లైఫ్ కాస్త ఆఫీస్ పనులతో, కిడ్స్ యాక్టివిటీస్‌తో, కొంచెం బిజీ స్కెడ్యూల్స్‌తో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వీకెండ్ రాగానే ఒక్క హాఫ్ డే కష్టపడో లేదంటే ఇష్టపడో చేసే పని ఏదైనా ఉంది అని అంటే ఇదిగో ఇలా మీల్ ప్రిప్ చేసి పెట్టుకోవడం. చాలామంది ఆ వారానికి సరిపడా పిండ్లు రెడీగా చేసి పెట్టుకోవడం, వెజ్జీస్ అనేవి చాప్ చేసి పెట్టుకోవడం, వీలైతే కొంతమంది ఫుల్ వీక్‌కి కావాల్సిన కుకింగ్ అంతా చేసి రెడీగా పెట్టి బాక్సుల్లో, జిప్‌లాకుల్లో సార్ట్‌ఔట్ చేసి ప్లాన్ చేసి పెట్టుకోవడం అనేవి చూస్తూ ఉంటాం. బట్ నాకు ఇప్పటివరకైతే అలా కుకింగ్ చేసుకునేంత అవసరం రాలేదు కానీ బట్ డెఫినెట్లీ ఇలా పిండ్లయితే రెడీ చేసుకుంటూ ఉంటాను. ఆ వారానికి సరిపడా ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ వేసుకోవడం కానీ ఇలాంటివి. సో, అలానే ఈరోజు మల్టీ మిల్లెట్ గ్రెయిన్‌తోని ఇడ్లీ అండ్ రెగ్యులర్ ఇడ్లీ అండ్ అలానే మన కీన్వాతో చేసే దోసల కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ వాటితో పాటు కాస్త సీడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ సీడ్స్ అన్నీ కూడా సోక్ చేసి పెట్టాను. సో దట్ స్ప్రౌట్స్ ఏమైనా మనకి యూజ్ అవుతాయని. అండ్ మర్చిపోకుండా చింతపండు అండ్ అలానే కాస్త వారానికి సరిపడా పెరుగు ఇలాంటివి అయితే తప్పకుండా రెడీ చేసి పెట్టుకుంటాను. మీలో ఎంతమంది అమెరికాలో ఉండి ప్రతిరోజు పెరుగు ఎవరైనా తోడు పెట్టే వాళ్ళు ఉన్నారా? నాకు కింద కమెంట్స్‌లో చెప్పేయండి. నేనైతే వారానికి సరిపడా ఇలా ఒక్కొక్క బౌల్‌లో అయితే చేసి పెడుతూ ఉంటాను. అండ్ వాటితో పాటు ఆ ఇడ్లీ దోసల్లోకి కావాల్సిన చట్నీలు చేసుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా కూడా చేసి అయితే రెడీగా పెట్టుకుంటాను. మీలో ఎంతమంది ఇలా మీల్ ప్రిప్ చేసుకుంటారు? మీ ఈ వీకెండ్ మీల్ ప్రిప్ అనేది కరెక్ట్‌గా రెడీ అయిపోయిందా లేదా? నాకు కింద కమెంట్స్‌లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.